సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రాలో ఫేమస్. మరి ఈ పండుగ షాపింగ్ కి ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఫేమస్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. గేమ్ చేంజర్ గ్లోబల్ స్టార్ సినిమా పైన లోకల్ వార్ జరుగుతుంది. కర్ణాటకలో ఈ సినిమా రిలీజ్కి సంబంధించి ముఖ్యంగా ఈ సినిమానే కాదు, తెలుగు సినిమాలపైనే విషం కక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. వేరే భాషా చిత్రాలు రాకూడదా, లేదా కన్నడ చిత్రాలు వేరే భాషల్లోకి రావా అనే చర్చ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. ఏం జరుగుతుంది? గేమ్ చేంజర్ పైన ఈ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారా, లేదా మిగతా సినిమాల పరిస్థితి ఎలా ఉంది? ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుబ్రహ్మణ్యం గారు, అనలిస్ట్ ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. కర్ణాటకలో రిలీజ్ చేసేటువంటి ఇతర భాషా సినిమాలు ప్రస్తుతం అయితే సంక్రాంతి రిలీజ్ అవుతున్నాయి, తెలుగు సినిమాలే ఉన్నాయి. సో వీటన్నిటిపైన నల్ల రంగు పోసేయడం, సినిమాల్ని నిషేధించాలని చెప్పని డిమాండ్లు చేయడం, ఆందోళనలు చేయడం, ఇవన్నీ వరుసగా జరుగుతున్నాయి. సో ఎలా చూడాలి ఇవి? ఇవి నిజంగా సినిమా మీద కోపమా, లేదంటే ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉంటాయి ఇందులో? అనాగరిక ఆలోచన, అనాగరిక ప్రవర్తన అనే చెప్పాలి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. భాషాభిమానం ఉండడం ఖచ్చితంగా మంచిది, తప్పని ఎవరూ చెప్పం. కన్నడిగులకి కన్నడ భాష మీద అభిమానం ఉండాలా, తమిళోళ్ళకి తమిళ భాష మీద ఉండాలా. భాషాభిమానం ఉండొచ్చు, భాష దురభిమానం ఉండకూడదు. దురభిమానం ఉండకూడదు, అభిమానం దురప్రవర్తన కూడా ఉండకూడదు. ఇప్పుడు మనం ఒక చిన్నది అనుకుందాం సార్. ఇప్పుడు కర్ణాటకలో చేస్తున్నారు ఈ పనులు. సంక్రాంతికి వస్తున్న సినిమా గేమ్ చేంజర్ సినిమా మీద నల్ల రంగులు కడతా ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, చిన్న ఎగ్జాంపుల్, కేజీఎఫ్ బ్లాక్ బస్టర్ మూవీ ఇండియా వైజ్. ఆ కేజీఎఫ్ను తీసిన డైరెక్టర్ ఎవరు సార్? కర్ణాటక ప్రశాంత్ నీలు, మన అనంతపుర వాసి. ఓకే ఓకే రఘువీరారెడ్డి గారి బంధువు అని చెప్పేసి తీసిందైతే మెయిన్ సోర్స్ ఫిల్మ్ అయితే కన్నడనే కదా. కన్నడనే డైరెక్ట్ చేసింది ఎవరు? అంత గొప్ప పేరు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి రీసెంట్గా తీసుకొచ్చింది ఎవరు? ఒక తెలుగు వ్యక్తి. మరి దాన్ని గౌరవంగా గర్వంగా చేర్చుకున్నారు కదా. మరి తెలుగు వ్యక్తికి ఆడ అవకాశం దొరికితేనే కదా అంత పెద్ద పేరు కర్ణాటక తెచ్చినాడు. తర్వాత రిషబ్ శెట్టి కాంతార సినిమా తీసినారు. మన తెలుగు వాళ్ళు ఎంత గౌరవించినారు, ఎంత అభిమానించినారు. మన హీరో హనుమాన్ సినిమాకి హనుమాన్ క్యారెక్టర్ ఆయనే చేస్తున్నాడు. రేపు హనుమాన్ సినిమాకి హనుమాన్ క్యారెక్టర్ ఆయనే చేస్తున్నాడు. మన తెలుగు ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరా సార్? హీరోలు ఎంతో మంది ఉన్నారు కదా. ఆయన ఎంకరేజ్ తీసుకొచ్చి ఇక్కడ సినిమా చేస్తున్నారు కదా. ఇప్పుడు ఒక క్రియేటివ్ ఫీల్డ్లో ఈ పైశాచిక బిహేవియర్ అన్నది కరెక్ట్ కాదు. మేధావులు ఎవ్వరు దీనిని ఎంకరేజ్ చేయకూడదు, అలాగని సైలెంట్గా కూడా కూర్చోకూడదు. ఇప్పుడు ఒకప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే తక్కువ అంచనా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఓన్లీ మొత్తం బాలీవుడే ఉండింది. అలాంటి సమయంలో మన సౌత్కి ఒక గ్రాండియర్ మూవీస్ తీయడము, ఒక లార్జ్ స్కేల్ మూవీస్ తీయడం ఇంట్రొడ్యూస్ చేసినటువంటి గొప్ప డైరెక్టర్ శంకర్ గారు. ఒక క్రియేటివ్ పరంగా ఇంకా ఎంతో మంది డైరెక్టర్లు ఉన్నప్పటికీ మణిరత్నం గారు, ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు. మణిరత్నం గారు క్రియేటివిటీ, గ్రాండియర్ అంటే శంకర్. గ్రాండియర్ అంటే శంకర్ గారే. ఏంటి సార్, ఇప్పుడు ఆ జీన్ సినిమా తీసినప్పుడు ప్రశాంత్ ఐశ్వర్యరాయని కూడా యాక్సెప్ట్ చేయకూడదు. ఐశ్వర్యరాయ్ మంగళూరు మళ్ళీ ఆమెను తీసుకున్నారు. తీసుకొని 7 వండర్స్ ఎక్కడైతే ఉన్నాయో ప్రపంచం దగ్గర సినిమా సాంగ్ తీసినాడు. ఆ సాంగ్ ఒక్కొక్క దగ్గర తీసినారు అనమాట. అంత గ్రాండ్ గా సినిమా తీసినటువంటి ఒక డైరెక్టర్ ఇప్పుడు డైరెక్ట్ చేసినటువంటి గేమ్ చేంజర్ సినిమా, గ్లోబల్ స్టార్ లాంటి ఒక రామ్ చరణ్ ఇలాంటి సినిమా వచ్చినప్పుడు సహృదయంగా ఆహ్వానించుకుంటా, ఇదేం పైశాచిక ఆలోచన సార్? అంటే ఇది నిజంగానే సినిమా భాషాభిమానం ఇట్లాంటి అంశాలను బట్టి జరుగుతుంది. దీనిలో ఏమైనా రాజకీయ కారణం? ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉంటారు సార్. అక్కడ ఏదో ఒక సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. వాళ్ళకి తెలుసు ఈ క్రియేటివ్ సినిమాల మీద ఈ స్టార్ క్యాస్ట్తో పోలిస్తే వాళ్ళు తట్టుకోలేరు, నిలబడలేరని ఒక ఆలోచన ఉండొచ్చు. సో మళ్ళీ అక్కడున్న జనాల్లో ఇది ఒక దాన్ని తట్టి లేపితే. కానీ ఏముంది, నిన్నగా మొన్న ఇప్పుడు నెల రోజుల క్రితమే కదా పుష్ప 2 రిలీజ్ అయింది. అన్ని భాషలో రిలీజ్ అయింది. ఎక్కడ ఏమీ అబ్జెక్షన్స్ రాలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ భాష, కన్నడ భాష పేర్లు ఉండాలి, కన్నడ టైటిల్స్ ఉండాలి, 60% కన్నడ టైటిల్స్ ఉంటేనే దాన్ని యాక్సెప్ట్ చేస్తామని చెప్పి ఈ నినాదాలు చేయడం. సార్ ఇప్పుడు అవతార్ సినిమా వచ్చింది, ఎక్కడో తీసిన సినిమా, మనమందరం ఎగబడి చూడలే. మన పక్క రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీసిన సినిమాలు చూడటానికి అంతెందుకు సార్. ఇప్పుడు బెంగళూరులో నాకు తెలిసి నంబర్ 1 పాపులేషన్ వచ్చి తెలుగు వాళ్ళు. బెంగళూరులో ఏంటి, ఇప్పుడు లండన్లో హైయెస్ట్ ప్రాపర్టీస్ ఇండియన్స్ ఉండే. ఇప్పుడు అమెరికా ఆల్రెడీ అమీర్పేటను అమలాపురం చేసినారు. చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు బెంగళూరు గవర్నమెంట్లోనే ఎంతో మంది రెడ్లు ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఒక ప్లేస్ అది. అది ఒక కాస్మోపాలిటన్ సిటీ సార్ ఇది. ఆ రకాన్ని ఎత్తుకుంటే ఈరోజు బెంగళూరుకి అంత గొప్ప పేరు రావడానికి కారణం ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ ఉద్యోగం, నార్త్ ఇండియన్స్, ఈస్ట్ ఇండియన్స్,
తెలుగోళ్ళు, తమిళోళ్ళు, బాంబే వాళ్ళు అందరూ వచ్చి ఉద్యోగం చేయబట్టే కదా అంత గొప్ప సిటీగా ఎదిగింది అది. ఇలాంటి సమయంలో తెలుగు సినిమాల మీద రంగులు కొట్టడము, ఇలాంటి ప్రచారం చేయడము అది వాళ్ళకి కూడా మంచిది కాదు, వాళ్ళ ప్రతిష్టని దెబ్బతీసేటటువంటి ఒక చర్య. అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా దీన్ని ఖండించాలా, అక్కడ ఉన్నటువంటి సినిమాకి సంబంధించిన వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. ఒక విషయం గతంలో అయితే చూసాం, మంచి సినిమాలు అంటే మలయాళం సినిమాలు క్రియేటివ్గా, అవును, తమిళ్, తర్వాత బెంగాలీ సినిమాలు, ఆ తర్వాత తమిళ్, ఇట్లా ఉండేది లెక్క. అవును. కానీ ఈ మధ్య కాలంలో రాజమౌళి వీళ్ళ శకం మొదలైన తర్వాత అవును మంచి సినిమా అంటే ఇండియన్ సినిమా అయ్యే పరిస్థితి వచ్చింది. అవును, గ్లోబల్ లెవెల్లో మాట్లాడుతున్నారు. కేజీఎఫ్ అనగానే ఒక దాని స్పేస్ ని పెంచి ఒక కర్ణాటక కాకుండా ఒక రేంజ్ చేశారు. సూపర్ గా పోయింది. అలానే త్రిబుల్ గానీ, బాహుబలి గానీ, సలార్ గానీ, కాంతారా గానీ. కాంతారా చాలా చిన్న సినిమా తీసినప్పుడు ఆలోచన కూడా ఉండడం, ఎంత బాగా పోయింది, దాన్ని దేశవ్యాప్తం చేశారు. అవును, అలాంటి పరిస్థితుల్లో ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఎంతవరకు ఇది కరెక్టే కాదు సార్. ఇది అదే చెప్తున్నాను, ఇది ఎవరో కొంతమంది లోకల్ గా అక్కడ స్వార్థపరులు లేదంటే ఏదో ఒక ఉనికి చాటుకోవడానికో లేకపోతే ఇంకేదో లబ్ధి పొందడానికో చేస్తున్నటువంటి ప్రయత్నంగానే చూడాలా. క్రియేటివ్ ఫీల్డ్లో ఒక గొప్ప స్థానంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఎంకరేజ్ చేయరు. ఇలాంటి వాళ్ళు వెనకాల ఉండే ఆస్కారం కూడా లేదు. యాక్చువల్లీ సంక్రాంతి సినిమాలపైన దీని ప్రభావం ఏమైనా పడుతుందంటారా? ఖచ్చితంగా పడదు సార్. ఇప్పుడు అక్కడికి గేమ్ చేంజర్ అక్కడ రిలీజ్ అయిందంటే కన్నడలో రిలీజ్ అవుతుంది, తెలుగులోనే రిలీజ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో తెలుగు వాళ్ళ మీద రంగు కొట్టాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఇది కన్నడలో కూడా రిలీజ్ అవుతుంది, కన్నడ భాషలో రిలీజ్ అవుతుంది. కన్నడ భాషలో రిలీజ్ అయినప్పుడు మీకు తెలుగు సినిమా చూడడం ఇష్టం లేకపోతే కన్నడ భాషలో రిలీజ్ అయిన సినిమా చూడండి. 60% టైటిల్స్ అయింది, 100% అయ్యే ఉంటాయి కదా సార్. కన్నడనే ఉంటుంది, అక్కడ వాళ్ళ డబ్బింగ్ చెప్పుంటారు. సో మీరు అది చూడండి, అక్కడున్న తెలుగు వాళ్ళు తెలుగు చూస్తారు. ఈవెన్ ఇప్పుడు మనకు చెన్నైలో కూడా గేమ్ చేంజర్ మీద ఒక రకమైనటువంటి దుష్ప్రచారం, ఒక లైకా ప్రొడక్షన్కి సంబంధించిన వాళ్ళు శంకర్ గారికి ఇండియన్ 2 సినిమా ఇంకా ఏదో కొంత పార్ట్ షూటింగ్ పెండింగ్ ఉండదని, దాన్ని ఇంకా పూర్తి చేయలేదని చెప్పేసి దాన్ని ఒక రీజన్గా చూపిస్తూ గేమ్ చేంజర్ని ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఒక ప్రయత్నం తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా జరుగుతుంది. ఇది ఒక కొత్త సమస్య ఉంది, అది ఒక కొత్త సమస్య ఉంది. సో రకరకాలుగా మన గ్లోబల్ స్టార్ని సౌత్ ఇండియాకి ఒక గ్రాండియర్ అంటే ఒక మనకి ఇప్పుడు అవతార్ సినిమా ఎలా తీసినారో స్పీల్బర్గ్, ఆ టైప్లో ఒక సౌత్ ఇండియా నుంచి మనకు నార్త్లో కూడా అంత గ్రాండ్ సినిమాలు లేని సమయంలో శంకర్ గారు ఆ గ్రాండియర్ ఎలా ఉంటుందో చూపించినటువంటి ఒక దూరదృష్టి ఉన్నటువంటి క్రియేటివ్ ఉన్నటువంటి డైరెక్టర్ ఆయన. అలాంటి ఆయన దగ్గర నుంచి సినిమా వస్తున్నప్పుడు ఎదురు చూసి చూడడం మానేసి తెలుగు, తమిళ్, కన్నడ అని చెప్పేసి ఇంకా ఈ బతుకులు బతుకుతుంటే మన వాళ్ళందరూ పోయి దేశం మొత్తం తిరుగుతున్నారు. ప్రపంచం ఒక కుగ్రామం అయింది, మొత్తం చిన్నదైపోయింది కదా సార్. ఇప్పుడు ఇంటర్నెట్ అయిన వచ్చిన తర్వాత ఈ సమయంలో ఇంకా ఇక్కడ భాషల పేర్లు చెప్పి ఇంకా ఆల్రెడీ మనం వెనకబడ్డాం కొన్ని విషయాల్లో. ఇప్పటికి కూడా భాషల పేర్లు చెప్పుకొని కొట్టుకొని చేస్తే అది ఇంకా మనల్ని వెనక్కి తీసుకొని పోతుంది కానీ ముందరికి తీసిపోయే అవకాశం లేదు. అలాంటి వాళ్ళ కోసం కాసేపు మౌనం పాటించాలి, ఖచ్చితంగా మౌనం పాటించాలి. ఇలాంటివి ఏదైనా ఉంటే మీ పొలిటికల్ గెయిన్ కోసం ఆ ఓట్లప్పుడు వాడుకోండి. ఒకవేళ దానికి లోబడి ఎవరిన ఓట్లు వేస్తే ఇప్పించుకోండి. ఒక క్రియేటివ్ ఫీల్డ్ అయినటువంటి సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఇలాంటి కుసంస్కారంగా ప్రవర్తించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. వీళ్ళని అప్రిషియేట్ చేయకూడదు, వీళ్ళని ఎంకరేజ్ కూడా చేయకూడదు. గవర్నమెంట్ కూడా ఇంటర్వ్యూన్ అవ్వాలి దీంట్లో, ఖచ్చితంగా ఇలాంటివి ఆపాలి. లేకపోతే వీళ్ళు చూసి ఇంకో 10 మంది రెడీ అయ్యే అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది తెలుగు సినిమా, కన్నడ సినిమా, తమిళ సినిమా అనేటువంటి పరిస్థితులే లేవు. ఇప్పుడు అంతా ఇండియన్ సినిమాగా వ్యవస్థలు మారుతున్నటువంటి తరుణంలో బెంగళూరులో జరుగుతున్నటువంటి వివాదాలు మరింత హాస్యాస్పదంగా ఉన్నాయి. అలానే సినిమా రిలీజ్ సమయంలో ఇలాంటి చర్యలు చేయడం వలన ఇతర వ్యక్తులను ప్రేరేపించినట్లు అవుతుందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. అయితే గేమ్ చేంజర్ పైన కానీ, సంక్రాంతి సినిమాల పైన కానీ దీని ప్రభావం పెద్దగా ఏమీ ఉండదని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.